అన్నా సినిమా మామూలుగా ఇది ఉగాది కాదు, ఉస్తాద్ ఉగాది. ఈ తెలుగు నామ సంవత్సరం ఉస్తాద్ నామ సంవత్సరంగా మార్చేయచ్చు. ఎందుకంటే ఈ కోలాహలం కానీ యూఫోరియా కానీ ఎంత చూడొచ్చు మనం. ఉగాది రోజు తెల్లారుజామున ఇలా ఉందంటే అర్థం చేసుకోవచ్చు మనం. సినిమా అనేది భారీ ఎక్స్పెక్టేషన్స్ ఉన్నాయి. ఎందుకంటే ఇది గబ్బర్ సింగ్ కాంబో, హరీష్ శంకర్ డైరెక్షన్ లో వచ్చిన సినిమా ఇది. ఒకప్పుడు 10 ఏళ్ళకి హిట్ లేని పవన్ కళ్యాణ్ హిట్ ఇచ్చినట్టు హరీష్ శంకర్ ఆ కాంబినేషన్ వచ్చిన సినిమా కాబట్టి మంచి ఎక్స్పెక్టేషన్స్ ఉన్నాయి. ఆల్రెడీ యూఎస్ఏ నుంచి మంచి మంచి బ్లాక్ బస్టర్ రిపోర్ట్స్ అనేది వస్తున్నాయి యూఎస్ఏ నుంచి. అది ఫ్యాన్ ఫీస్ట్ గా సినిమా అనేది ఉండబోతుంది. మొత్తం ఫ్యామిలీ, కమర్షియల్, డాన్స్, స్వాగ్, కళ్యాణ్ గారి నుంచి మీరు ఏం కోరుకున్నారు అన్ని సినిమాలు ఉంటాయి. అది ఎందుకంటే మనం టీజర్ కానీ ట్రైలర్ అన్ని చూడొచ్చు. అది కళ్యాణ్ గారి నుంచి మొత్తం ఇంకా ఫుల్ పొటెన్షియల్. కళ్యాణ్ గారు ఓజీలో మొత్తం ఫుల్ పొటెన్షియల్ చూపిలా, యాక్షన్ గ్యాంగ్స్టర్ వరకు చూపించారు. ఫుల్ పొటెన్షియల్ వస్తుంది చూడొచ్చు. అది బెటర్గా ఉంటుంది అన్న. గబ్బర్ సింగ్ అనేది రీమేక్ అన్న. ఈ ఒరిజినల్ స్టోరీతో వచ్చాడు హరీష్ శంకర్. ఒరిజినల్ స్టోరీతో కళ్యాణ్ గారిని మనం లాస్ట్ 10 ఏళ్ళ నుంచి ఏమైతే మిస్ అయ్యామో ఎండితెర మీద మొత్తం చూపిస్తాడు హరీష్ శంకర్. ఎందుకంటే హరీష్ శంకర్ మీద ఆ నమ్మకం ఉంది అందరికి. ఎందుకంటే గబ్బర్ సింగ్ మనకు అగ్జాంపుల్ గబ్బర్ సింగ్ ప్రతి ఒక్కడు పవన్ కళ్యాణ్ పేరు వాడు, ప్రతి ఒక్కడు గబ్బర్ సింగ్ రెఫరెన్స్ ఇవ్వకుండా ఏ సినిమా వాడు. అది ఎక్కడ బయట వాడు గబ్బర్ సింగ్ రెఫరెన్స్ లేకుండా ఏది ఉండదు తెలుగు రాష్ట్రాల్లో. సినిమా అనేది మంచి భారీ ఎక్స్పెక్టేషన్స్ ఉన్నాయి. భారీగా వసూలు వస్తాయి. వసూలు గురించి కాదన్న, వసూలు గురించి అయితే కాదు. ఎందుకంటే కళ్యాణ్ గారు మా వినోదం కోసం చేసిన సినిమా ఇది. ఆయన ఏదో ఖాళీగా ఉన్నప్పుడు అర్ధరాత్రి వెళ్ళి షూటింగ్ చేయకొచ్చి చేసిన సినిమా ఇది. అది కలెక్షన్ గురించి ఏదో కొట్టేయాలి, ఏదో పొట్టు చేయాలని కాదు. రేపు పొద్దున ఏ స్థాయికి వెళ్ళాలి, ముఖ్యమంత్రి అవ్వాలా, లేదంటే సెంట్రల్ మినిస్టర్ అవ్వాలా, లేదంటే రేపు పొద్దున ఆయన పంచాయతీరాజ్ శాఖ నుంచి నిధులు ఎంత అవ్వాలి, ఆ ఆలోచనలో మేము ఉన్నాం. కానీ కలెక్షన్ ఆలోచనల మీద మేము లేవు. అది మ్యూజిక్ డైరెక్టర్ పనిచేశారంటే అన్న డిఎస్పీ గారు, అది ఆయన చెన్నైలో ఉంది ఆయన స్టూడియో. హరీష్ శంకర్ మనకి ఎలాగో కళ్యాణ్ గారి ప్రమోషన్లో పాల్గొరు. ఎందుకంటే అది మనం ఇప్పుడు నుంచో తెలుసు, 2 దశాబ్దాలుగా తెలుసు కళ్యాణ్ గారి ప్రమోషన్లో పాల్గొరని. ఇంకా మొత్తం హరీష్ శంకర్ బదుల మీద చేసుకోవాలి. హరీష్ శంకర్ డైలీ వెళ్ళి చెన్నై వెళ్ళారు. కావాలని ఇంకా కళ్యాణ్ గారు ఇంకా తమన్ గారిని పెట్టి బీజిఎం ఇప్పించారు. ఆయన ఇద్దరు ఒప్పుకున్నారు. వాళ్ళకి ఇంకా ఇంటర్నల్ గా మాట్లాడుకుని ఒప్పించుకున్నారు. డిఎస్పీ మ్యూజికల్, తమర్ బ్యాక్గ్రౌండ్ స్కోర్. సినిమా అదిరిపోద్ది. లేదు అసలు క్లాష్ అనేది లేదన్న. ఇద్దరు చెప్పారు, ఇద్దరు ట్వీట్ వేసారు. అది మన హరీష్ శంకర్ కూడా ఇంత చెప్పాడు. క్లాష్ ఎందుకు ఉంటుందని ఆయన టైం కుదరక. ఎందుకంటే సినిమా అనేది ప్రీపోన్ అయింది. 26 రావాల్సిన సినిమా 19 తారీఖు వచ్చింది ముందుగా. ఎందుకంటే ఇద్దరు అవసరం ఉంది. ఆయన మ్యూజిక్ ఇచ్చాడు, ఈయన ఏమో బ్యాక్గ్రౌండ్ స్కోర్ ఇచ్చాడు. అది దాంట్లో క్లాష్ అనేది లేదు. మ్యూజిక్ ఆల్రెడీ మనకి యూఎస్ఏ నుంచి వచ్చినాయి. తమన్ తాండవం ఆడేశాడు. డిఎస్పీ ఏమో దేగ్లేంగా చాలా కానీ ఎత్తరగా కాలరా సాంగ్ కానీ స్క్రీన్ మీద అసలు మామూలుగా లేదంట. అది ఇంకా 70 mm స్క్రీన్ మీద అయితే అసలు మామూలుగా ఉండదు. ఫ్యాన్స్ ఫీస్ట్ అసలు. అది సినిమా అయితే బ్లాక్ బస్టర్ ఉండబోతుంది. ఎందుకంటే చాలా రోజుల తర్వాత వస్తుంది కాబట్టి పక్కా బ్లాక్ బస్టర్. ఉగాది ఇంటూ ఉస్తాద్ భగత్ సింగ్, గబ్బర్ సింగ్ ఇంటూ ఉస్తాద్, ఇండస్ట్రీ ఇంటూ కళ్యాణ్ బాబు, ఉస్తాద్ భగత్ సింగ్. చెప్పాం కదా నా ఉస్తాద్ మొన్నటి దాకా ఓజీ ఓచకోత అయిపోయింది. ఇప్పుడు ఉస్తాద్ ఓచకోత మొదలైంది. దానికి మించి ఉంటుంది అన్న, దానికి మించి ఉంటుంది. ఇంకా కావాలా? ఒకటైతే చెప్పగలం అన్న, ఏ సినిమా అయినా రానివ్వండి, అది కళ్యాణ్ బాబు తర్వాతే. అంతకు మించి ఇంకేం లేదు. షో పడిన తర్వాత తెలిసిద్ది. ఆల్రెడీ హిట్ టాక్ వచ్చింది ఆల్రెడీ. తర్వాత ఏ సినిమా అయినా కిందకి రావాల్సిందే అండి. వాళ్ళు మా మీద నినాదాలు చేసినప్పుడు మాట్లాడరే అన్న. మరి కళ్యాణ్ బాబు మీద నినాదాలు చేసినప్పుడు ఒక్కళ్ళు మాట్లాడరు. నాకు అర్థం కావట్లేదు. వాళ్ళు ట్రోలింగ్ చేయగానే వాళ్ళ మీదకి వస్తున్నారు. వాళ్ళు మా మీద ట్రోల్ చేసినప్పుడు ఒక్కడేలా అడగరే మరి వాళ్ళని ఎందుకు చేస్తున్నారు ఏంటి అని. ఎంతసేపు వాళ్ళ గురించి అడుగుతున్నారు కానీ వాళ్ళు మా మీద చేసే ట్రోలింగ్లు కానీ అది ఇది అంటారు కదా. ఎన్ని చేశారో మీకే తెలియాలన్న. మీడియా మీరే ఉంటారు, మేము ఉంటాం కదా అక్కడ. మరి రాజకీయ పరంగా ఉన్నప్పుడు రాజకీయ పరంగానే చూడాలి కానీ ఫ్యామిలీ పరంగా వెళ్తారు వాళ్ళు. మరి చెప్పండి, దానికి కూడా ఆన్సర్ కావాలి కదా. సినిమా పరంగా వచ్చినప్పుడు సినిమా పరంగా చూడాలి. మరి ఎందుకు ఫ్యామిలీ పరంగా పోతే మేము ఫ్యామిలీ పరంగా పోతాం. వాళ్ళు మంచిగా ఉంటే మేము మంచిగా ఉంటాం.